ఒక లోయలోకి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుకొనుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా? యెహోవా, అది నీకే తెలియను. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదరు. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానైనా అని మీరు తెలుసుకొందురు. ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుండగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చాను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము అని చెప్పుకుని వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషం చెప్పాలి. హల్లెలూయా. 12వ వచనం చూద్దాం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను తెరచెదను. సమాధులను మిమ్మను బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మను బయటకు రప్పింపగా నేను యెహోవానైనా అని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈస్టర్ అనే పండుగ మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈస్టర్ అంటే దాని అర్థం ఏంటంటే రైజింగ్ అప్ అన్నమాట. అంటే ఆ యొక్క ఉదయించే సూర్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయించే సూర్యుడు ఏ విధంగా ఆ తూర్పు నుండి ఉదయిస్తాడో, ఉదయించి మనందరికి కూడా కాంతినిస్తాడో, అలాగే ఈస్టర్ అన్నమాట. ఈస్ట్ అంటే చెప్పండి, తూర్పు నుండి ఆ యొక్క లేచేది అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ఈస్టర్ అని చెప్పి రైజింగ్ అప్. ఆ యొక్క సూర్యుడిని ఎవరు కూడా ఆపలేరు. ఆపగలరు ఎవరన్నా సూర్యుడిని? ఎవరు ఆపలేరు. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రైజింగ్ స్టార్ అన్నమాట. ఆయన ఉదయించే సూర్యుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ ఈస్టర్ అని చెప్పి పేరు దానికి వచ్చింది. ఆయన మనల్ని ప్రభావితం చేసేవాడు. ఆయన మన యొక్క జీవితాన్ని పైకి లేవనెత్తేవాడు. కృంగిన వారిని పైకి లేవనెత్తేవాడు. ఆయన ఎవరైతే శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ, అప్పుల్లోనూ ఉంటా ఉన్నారో వారిని పైకి లేవనెత్తేవాడుగా ఉంటా ఉన్నాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడిని నమ్ముకుంటే నీ జీవితాన్ని పైకి లేపేవాడు ఆయన. ఎందుకంటే ఆయన సమాధి చేయబడి మనందరికీ ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన కలువరిలో ఆ ప్రభువారు నీ పాపం నిమిత్తమై, అపరాధం నిమిత్తమై, దోషం నిమిత్తమై చెడిపోయి ఆ ప్రభువారు ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన వాడుగా ఆయన రైజింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేచిన వాడుగా ఉంటాను. అందుకనే దూత అంటా ఉంటుంది, ఆ యొక్క పునరుద్ధానుడైన వాడిని, సజీవుడైన వాడిని మీరు ఎలా మృతులలో చెప్పండి వెతుకుచున్నారు? చెప్పండి. సజీవుడైన వాడిని
మీరు మృతులలో ఎలాగని మీరు చెప్పండి వెతుకుతా ఉన్నారు. ఆయన ఇక్కడ చెప్పండి ఎక్కడ లేడు? చెప్పండి ఎక్కడ లేడు ఆయన? చెప్పండి సమాధిలో లేడు ఆయన. ఎక్కడ వెళ్తారు వాళ్ళు వెళ్ళి? చెప్పండి సమాధి వద్ద వెతుకుతా ఉన్నారు. మరి ఆ వాళ్ళు అప్పుడు అన్నాడు, అప్పుడు అన్న దూత, ఆయన ఎందుకు మీరు మృతుల్లో చెప్పండి అమ్మా వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన హల్లెలూయా, తిరిగి లేచి ఉన్నాడు ఆ ప్రభువా. ఆ యొక్క దేవుని శక్తి ఆయన్ని కమ్ముకుంది, దేవుని కృప ఆయన్ని కమ్ముకుంది. అందుకనే ఆయన తిరిగి చెప్పండి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహెజ్కేల్ అనగా స్ట్రెంగ్తన్ గాడ్ అన్నమాట, అంటే దేవుడే బలపరచువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహెజ్కేల్ అంటే దేవుని యొక్క బలము. దేవుని బలము ఎవరిలో అయితే ఉంటా ఉంటుందో, దేవుడు ఎవరినైతే బలపరుస్తాడో వారి జీవితాలని పైకి లేపుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు నీకు బలమై ఉండాలి. నీ బలము ఆయనే ఉంటా ఉండాలి. ఆయన యొక్క శక్తి సామర్థ్యములు దేవుడై ఉంటా ఉండాలి. దేవుణ్ణి మనం గురిగా చేసుకుని ఆయన మహిమపరిచే బిడ్డలుగా మనం ఉంటా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో పాడు, యెహోవా నాకు గాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవరికి భయపడవలసిన అవసరము చెప్పండి లేనవసరం లేదు. దేవుడు నీకు తోడుగా నడిపిస్తాడు. ఈ ఇశ్రాయేలు దేవునిపై తిరుగుబాటు చేసి దేవుని మాట వినకుండా, దేవుని బాటలో నడవకుండా, దేవునికి విరోధులుగా జీవిస్తున్న కారణము చేత వారు బబులోను యొక్క చెరకు వారు వెళ్ళిపోయారు. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయారమ్మ? వీళ్ళంతాను బబులోను చెరకు వారు వెళ్ళిపోయారు. బబులోను చెరకు వారు వెళ్ళిపోయి వారు సంతోషము లేక, ఆనందం లేక, తృప్తి లేక, వారి జీవితాలు దుర్భరముగా మారిపోయి వారు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే దేవుడు యెహెజ్కేల్ని ఒక ఉదాహరణగా చూపిస్తా ఉన్నాడు. ఆయన్ని ఎముకల లోయలోకి తీసుకువెళ్ళి ఆయన అన్నాడు, ఈ యొక్క ఎముకలన్నీ కూడా ఏది గుట్టలుగా పడి ఉన్నాయి, పడి ఉంటే ఈ యొక్క ఎముకలు అన్నాడు చెప్పండి ఆయన ప్రభువారు చెప్పండి ఇవి బ్రతుకగలవా అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇవి బ్రతుకగలవా అని చెప్పి అన్నాడు. అప్పుడు అంటాడు, నాకేం తెలుసు ప్రభువా, అవి నీకే తెలియను. హల్లెలూయా. నాకేం తెలుసు ప్రభువా, నీకే తెలియనని చెప్పి అంటా ఉన్నాడు. నిజమే, యెహెజ్కేలు చాలా చక్కటి ప్రవక్త అయి ఉంటా ఉన్నాడు. ఆయన చక్కటి ప్రీస్ట్ కుమారుడై ఉంటా ఉన్నాడు, యాజకుని కుమారుడుగా ఉంటా ఉన్నాడు. ఇతడు నాకేం తెలుసు ప్రభువా, నీకే తెలుసు నాయన అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. మనం అంటాము, ఏమంటామంటే మనము అబ్బే మేము ఇంకా పైకి లేగలేమండి, లేకపోతే మా వల్ల కాదండి, మా జీవితాలు ఇంతేనండి, మా బ్రతుకులు ఇంతే అని చెప్పి మనం ఒక్కోసారి లూజ్గా మాట్లాడుతూ ఉంటాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా యెహెజ్కేలు వలె నాకేం తెలుసు ప్రభువా, నాకు లేవనెత్తేవాడు చెప్పండి నీవే. హల్లెలూయా. నా సహాయం చేసేవాడు నీవే, నా జీవితాల్లో వెలుగులు నింపేవాడు
నీకే తెలుసు నాకన్నా బాగా అని చెప్పి దేవుని చేతిలో పెట్టేవారముగా ఉంటా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం బాధపడుతూ మనము దేవునికి అప్పగించకుండా మనము సొంత నిర్ణయాలు తీసుకునే వారముగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శారమ్మ దేవుడు దర్శించాడు. వారు ఇంకా బిడ్డలు లేరు, బిడ్డలు ఇంకా పుట్టలేదు. అప్పటికే సంవత్సరాలు దాటిపోయింది, 25 సంవత్సరాలు అయిపోతా ఉంది దాదాపుగా. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వారి ఇంటికి వచ్చాడు. దేవుడు ఇంటికి వచ్చి అప్పుడు భోజనం పెట్టాడు. అబ్రహాము చక్కగా భోజనం చేశారు. అప్పుడున్నాడు చక్కగా దీవించాడు అబ్రహాం. ఎవరిని చెప్పడమ్మా? వచ్చే సంవత్సరానికల్లా నీ గర్భమున ఇస్సాకు అనే కుమారుడు జన్మిస్తాడు, అతనికి ఇస్సాకుని పేరు పెడతానని చెప్పాడు. చెప్పగానే శారమ్మ ఏం చేసి చెప్పండి అమ్మా, చెప్పాలి, ఏమైంది? నవ్వింది. మీ అందరికి బాగా తెలుసు శారమ్మ ఏది చెప్పండి అమ్మా, నవ్వింది బాగా. నవ్వగానే అప్పుడు అన్నాడు, ఎందుకు శారాను నవ్వుతా ఉన్నావు? సరేండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు నవ్వుతా ఉన్నావు నీవు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎవరిని చెప్పండి అమ్మా? అబ్రహాముని శారమ్మని ప్రశ్నిస్తా ఉన్నాడు. నాకు అసాధ్యమైనట్టు ఏది కూడా లేదు. ఎందుకు నవ్వుతా ఉంది శారా అంటే, నేను నవ్వలేదని చెప్పి అబద్ధం ఆడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు నవ్వావు అని చెప్పి ప్రభు వారు చెప్తారు. అబ్రహాము కూడా అంతే, ఆయన కూడా నవ్వుకున్నాడు. కానీ దేవుని మాట నిరర్ధకము కాదు. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. నిన్ను చూసి నవ్వవచ్చు, చాలా మంది కూడా ఎగతాళి చేయవచ్చు, నీ బ్రతుకు ఇంతేనేమో అని చెప్పి అనవచ్చు చాలా మంది కూడా, నీ బ్రతుకు మారదని చెప్పి అనవచ్చు చాలా మంది కూడా, ఇలా అయిపోయిందని చెప్పి అనేవారు కూడా ఉంటారు. కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పండి అమ్మా. ఏది లేదు. ఏమో ఏ కారణం చేతనో నువ్వు ఈ కష్టాల్లో పడ్డావు, ఏ ఇబ్బందుల్లో పడ్డావు, ఈ యొక్క శ్రమల్లో పడ్డావు. కానీ దేవుడు మరింత ఆశీర్వాదాలు, మరింత మేలు నీకు నీ కుటుంబానికి ఇచ్చేవాడని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు. అయ్యా ఎందుకు లోపలికి వస్తున్నారు అయ్యా, నాకు అర్థం కాదు. ఎప్పుడు కూడా ఆహారం లోపలికి తీసుకుని చెప్పాను మీకు ముందే, బయటే పెట్టండి పర్వాలేదు, అక్కడ ఉండండి. అక్కడ అయ్యా అలా తీసుకురాకూడదు, తప్పు అలాగా బయట పెట్టండి. అవన్నీ మనం బయట అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలి. అన్నీ కూడా లోపల పెట్టొద్దు ఎవరు కూడా. నన్ను అడగాలి, అందుకే ముందు మీరు బయట ఖాళీలో పెట్టేసుకోండి. ఒకడు ఉండండి అక్కడ, సరే లోపల పెట్టకూడదు. ఇప్పుడు అయిపోయినా పెట్టుకోవాలి. సరే మనకు ప్లేస్ లేదు, మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఒకటి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా చెప్పండి ఉన్నదా? లేదు. ఆయన అసాధ్యమైన ఏది కూడా చెప్పండి ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా యెహెజ్కేలు వలె నాకేం తెలుసు ప్రభువా, నీకే తెలుసు. హల్లెలూయా. నీ కష్టం ఎందుకు వచ్చిందో నాకేం తెలుసు ప్రభువా, నీకే తెలుసు. నా బాధ ఏంటో నీకే తెలుసు నాయన, నా ఇబ్బంది ఏంటో నీకు తెలుసు ప్రభువా. నీవు నా కుటుంబాన్ని పైకి లేవనెత్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా జీవితాన్ని పైకి లేవనెత్తు అని చెప్పి నీవు గనక దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు నీకు సహాయము చేస్తాడని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 5వ వచనం చదవండి ఒకసారి. యేసు గ్రంథము 37:5 చదవండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను పంపించుచు ఉన్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. హల్లెలూయా. దేవుని మాట చొప్పున ఆయన చేస్తూ ఉండగా. హల్లెలూయా. దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి చెప్పండి అమ్మా?
చెప్పాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినేవారముగా ఉండాలి. దేవుని మాట వింటే దేవుడు చెప్పాడు ఎలా జీవిస్తాయి ప్రభువా, ఈ ఎముకలు ఇవన్నీ కూడా గుట్టలుగా పడి ఉన్నాయి, ఇవి లెగవయ్యా అని చెప్పంటే అయిపోయింది అప్పటికి. కానీ అన్నాడు ఆయన, నీకే తెలియను ప్రభువా అని చెప్పంటా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకే తెలియనయ్యా అని చెప్పంటా అన్నాడు. ఇంకోటి, ఆయన చెప్పినట్లుగా ప్రవచించమని చెప్పాడు. మాట విన్నాడనే చెప్పండి ఒకసారి. చెప్పండి అమ్మా. మాట విన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎండిన ఎముకలారా మీలో నేను జీవాత్మను రప్పించబోతానని చెప్పి దేవుడు చెప్పిన మాటను అతను చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరూ కూడా దేవుని మాట వింటే దీవించబడతారు. అమ్మా విన్నారమ్మా? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలమ్మా? ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదామా నేను నీకు చూపించే, అంటే నీవు నీ యొక్క భార్య సౌఖ్యముగా ఉండండి, ఇక ఏదైనా అన్ని రకాల ఫలాలు మీకు ఇస్తా ఉన్నాను, అన్ని ఫలాలు మీరు తినవచ్చు నిరభ్యంతరముగా, ఏ బాధ లేదు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షను మాత్రం మీరు తినకూడదు. తినుదినమునా మీరు చెప్పండి అమ్మా ఏమవుతారు? మాట చెప్పాడు. అయ్యా విన్నారు మీ అందరూ? మాట చెప్తే విన్నాడా ఆదాము? చెప్పండి అమ్మా. వినలేదు. తన భార్య కూడా చెప్తే బాగా కీస్తే బాగుండేది. భార్యను వదిలేశాడు. ఆ భార్య వెళ్ళి ఎవరి మాట విన్నామ్మా చెప్పండి? ఆ యొక్క దుష్టుని మాట వింది. దుష్టుడు ఏం చేశాడంటే ట్రాప్ చేశాడు. మీరు తింటే ఏమీ కాదని చెప్పాడు. ఇంకా గొప్పవారు అవుతారని చెప్పాడు. దేవుని దూతలు కూడా అయిపోతుందని చెప్పి నచ్చింది. సాతానుడు ఎప్పుడు కూడా ఆశ పెట్టేవాడు. ఎవడేమి ఉన్నది పోగొడతాడు. నువ్వు ఎంత అయిపోతావు అంత అయిపోతావు, నువ్వు మామూలుగా ఉండవని చెప్పంటే ఎవరి మాట వింటారమ్మా? పాస్టర్ గారి మాట వింటారా? వాళ్ళ మాట వింటారా? చెప్పరే. దుష్టుడు ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావేంటి అసలు, నీ స్థితిగతి మార్చేస్తానంటాడు వచ్చి. ఆడి బడాయి మాట్లాడి ఆడికే ఉండదు అసలు. ఆడి మనసుకి మారుస్తాడు. చెప్పండి అమ్మా చెప్పండి. అనేక మంది దేవుని మాట వినకుండా పాడైపోయిన వారు చాలా మంది ఉంటా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అప్పెగ్గట్టే వాడిని ఎక్కడతాను ఇమ్మంటే మనం ఇస్తామా? అబ్బాయి అసలు పువ్వుల్లో పెట్టి చేస్తానంటారు. ఎలా ఇచ్చేస్తామా డబ్బులమ్మా చెప్పండి? పువ్వుల్లో పెట్టి. ఎలాగా? ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేస్తారంట మనకి. ఎంత? 10 కాకపోతే 20 వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తామంటే అసలు కన్నా ఏం ముద్దమ్మా చెప్పండి? అసలు కన్నా ఏం ముద్దు? ఏమయ్యా ఏం ముద్దయ్యా? ఈ జీవనానికి సంతోషం తెలియదు. ఇంకా వడ్డీ అంతా ఏంటి బ్రహ్మాండమైందో సరేండి. వడ్డీ కడతనే తెలుస్తుంది దాని బాధ సరేండి. అసలు కన్నా వడ్డీ ముద్దు కాబట్టి వడ్డీ వస్తుంది ఏమని చెప్పి ఇస్తారు. తీసుకున్నవాడు అసలు ఎవడు చెప్పండి అమ్మా? వడ్డీ ఎవడు? అయిపోయినట్టే నీ పని. కానీ ఎవరు నమ్ముతాం మనము? మోసపుచ్చేవాడిని మనము నమ్ముతాం. కాబట్టి నేను అంటాను, ఇప్పుడు నేను దేవుని మాట వింటున్నారా, సాతాను మాట వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఆదాము ఎవరు మాట్లాడమ్మా చెప్పండి అమ్మా? దేవుని మాట వినలేదు కాబట్టి ఆదాము ఏమని చెప్పండి అమ్మా? శాపగ్రస్తుడయ్యాడు. ఆదాము అవిధేయత వలన మరణం వచ్చింది. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు కూడా అంతే. మీకు చెప్తా ఉన్నాను ఎప్పుడు కూడా ఇశ్రాయేలు గురించి. ఇశ్రాయేలు దేవుడు వారికి మంచి రమ్యమైన దేశం ఇద్దాము, వారు కట్టని, వారు నాటని, వారు పెంచని చెట్లు, నాటని తోటలు, కట్టని ఇల్లులు, రమ్యమైన ప్రదేశము, మంచి ఫలాలున్న ప్రదేశాన్ని ఇద్దామని చెప్పి ఆశపడితే వారు మాట వినలేదు. హల్లెలూయా. వారు వంకర త్రోవలు నడిచారు వారు ఇశ్రాయేలు. అందుకనే వారు బబులోను చెరలో ఉంటా ఉన్నారు ఇప్పటికి నేటికి కూడా. అంటే ఏంటంటే అప్పుడు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు, ఏస్కేల్ పరిస్థితులు ఉన్నప్పుడు వారు బబులోను చెరలో ఉంటే ప్రవచనం ఎత్తి
ఇశ్రాయేలు ఈ విధంగా అయిపోయారు, ఎండిపోయారు, మోడైపోయారు, వాడిపోయారు, శ్రమంలో పడిపోయారు, కష్టాల్లో పడిపోయారు, ఇబ్బందుల్లో పడిపోయారు. మళ్ళా తిరిగి వెళ్ళి లెగుస్తారా హిజ్కియా చెప్పంటే, నీకే తెలుసు ప్రభు అంటే, నువ్వు ప్రవచనం ఎత్తి ఎలాగ చెప్పు. హల్లెలూయా. వారు నా మాట వింటే జీవాత్మను వారిలో నేను పెడతా అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరు చెప్తా ఉన్నాను, దేవుని మాట వింటే మీ అందరు కూడా మరలా తిరిగి తన యొక్క కృపను పొందుకునేవారుగా ఉంటారు. హల్లెలూయా. తన ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉంటారు, మేలు పొందుకునేవారుగా ఉంటారు. మీ యొక్క రోగాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి, మీ అప్పులు పోతాయి, అన్ని పోయి దేవుడు మీలోకి జీవాత్మ రప్పిస్తున్నాడు. హల్లెలూయా. సంతోషవంతంగా దేవుడు చేసేవాడుగా ఆయన మీకుంటా ఉన్నాడు. మీరు ఆయన మాట వినకపోతే నేనేమి కూడా చేయను. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి, నీవు నాకు ఇచ్చిన ఏంటి మాట చొప్పున సమస్తం నేను చేసి ఉన్నాను. హల్లెలూయా. ఆయన సమస్తము చేసి ఉన్నాడు. అందుకనే ఆయన 6వ మాటగా సమాప్తమైనది. హల్లెలూయా. ఆయన మాట చొప్పున చేశాడు. శ్రమలైన, కష్టమైన, ఇబ్బంది అయినా ఏదైనా సరే యేసు ప్రభువు తలెక్కి ఆయన ఈ లోకములో ఆయన మాట చొప్పున చేశాడు కాబట్టి అందరికన్నా గొప్పవాడిగా మారాడు. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మనమందరం కూడా వినేవారముగా ఉండాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. 7వ వచనం చదువు సార్ చూడమ్మా. ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచు ఉండగా గడగడమని ఒక ధ్వని ఒకటి పుట్టెను. హల్లెలూయా. నేను ప్రవచించుచు ఉండగా, అమ్మా మీరందరూ బాగా నా మాటలు, నేను ప్రవచిస్తూ ఉండగా ఏం పుట్టిందంటమ్మా చెప్పండి? గడగడమని ధ్వని పుట్టెను. హల్లెలూయా. దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉండగా స్పందించాలి బాగా. హల్లెలూయా. నిజమే కదా, వాస్తవమే కదా, నా కొరకే కదా ఈ మాటలు చెప్తా ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుటుంబం కోసమే కదా, నా బిడ్డల కోసమే కదా చెప్పి నీవు స్పందించాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆ ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ప్రవచనం ఎత్తి మాట్లాడుతుండగా అవి అన్ని ఒకదానికొకటి కలుసుకుంటా ఉన్నాయి. థ్యాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. ఎవరి చేతులు వాళ్ళకి, ఎవరి కాళ్ళు వాళ్ళకి, ఎవరి మొండెం వాళ్ళకి, ఎవరి తల వాళ్ళకి అన్ని ఎత్తుకుంటా ఉన్నాయి. హల్లెలూయా చెప్పాలమ్మా. హల్లెలూయా. మైండ్ ఆబ్సెంట్, మీ బాగా తెలుసు ఇంగ్లీష్ అంతా. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. మనం ఇక్కడే ఉంటాం కానీ మన మైండ్ ఎక్కడికి వెళ్తుందమ్మా? ఎక్కడికి వెళ్తుంది? కోడలు ఎక్కడ ఉంటే అమ్మగారికి వెళ్ళిపోద్ది. ఎక్కడ ఉంటే చెప్పండి అమ్మా. మా అమ్మ ఇంటికి కూడా ఉంటే ఈస్టర్కి ఎంత బాగుండో అని చెప్పి శృతి అనుకుంటారా? బాగానే ఉన్నావు నువ్వు, బాడీ మైండ్ ఇక్కడే ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. బాడీ మైండ్ అన్నీ ఒకే చోట పనిచేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్పందన ఉండాలి. పాస్టర్ గారు మేము చేస్తాం, పాస్టర్ గారు మేము వస్తాం జనమందిరానికి, పాస్టర్ గారు మేము ఉపవాసం ఉంటాం. చెప్పాం కదా, నేను చెప్పాను 40 దినాల ఉపవాసం ఉంటారు. మీరు అందరూ ఉపవాసం ఉంటున్నారు, మీ బియ్యం పక్కన పెట్టుకోండి, తీసుకొచ్చి ఇవ్వండి అమ్మ అంటే శామ్యూల్ గారు, సొలొమీ గారు తప్ప ఎవరు మాట ఎవరు చెప్పండి? డబ్బులు ఇచ్చేసాం కదని అంటారు మీరు. మరి నాకు చెప్పేవాళ్ళ. హల్లెలూయా. ఇదేమో బియ్యానికి, ఇదేమో కూరగాయలకి, ఇదేమో నూనెకి, ఇదేమో పప్పుకి అని చెప్పి నాయకాలు చూస్తున్నాయి. నువ్వు 40 దినాలు వచ్చావు నువ్వు అని ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు నేను చెప్పిన మాట బాగా చేశారా అనుకుంటాం. హల్లెలూయా. మీరు 5,000 ఇవ్వండి, మీకు డబ్బులు నుండి ఇచ్చారనుకుంటాను, నాకేం తెలుసు. వాళ్ళు లేక పోయినా సరే దేవునికి ఇష్టమై ఇచ్చారు, కానీ దేనికి దానికి ఇస్తూ ఉండాలి. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. చెప్తాం అందరూ చెప్పాలి హల్లెలూయా. గడ గడమని ఎముకలు శబ్దం చేసినాయి. ఏమమ్మా? ఏం చెప్పండి అమ్మా? ఏం చేసినాయి శబ్దం? జీవం ఉంటుందా ఎముకల్లో? కానీ అవి వచ్చిన అవి కదిలి అంటాను, నీవు కదులుతా ఉన్నావా? నీవు స్పందిస్తా ఉన్నావా?
నేను చేస్తాను ప్రభు అని చెప్పి వస్తా ఉన్నావా దేవుని యొద్దకు? థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. విధేయత వలన చాలా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి, గొప్ప దీవెనలు వస్తాయి. నాతో పాటు చదువుకున్న చాలా పెద్ద కాలేజీ, అసలు సదనేషియా బైబిల్ కాలేజీ మాటలు కదండి, అది అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, అందరూ ఉత్తర దేశంలో అందరూ కూడా ఆ కాలేజీ దగ్గరికి వస్తూ ఉంటారు. పెద్ద కాలేజీ అది. మాతో పాటు చదువుకున్న నా క్లాస్మేటే, నా ఫ్రెండ్, అతను బాగా క్లోజ్, మీ ఫోటో చూసి తెలుస్తుంది బాగా. అతన్ని ఆ యొక్క పెద్ద ఇన్స్టిట్యూట్కి ప్రెసిడెంట్గా చేశారు. కేవలం విధేయత, చాలా విధేయత, మంచోడు. అసలు ఇలా రెనీ హాయ్ అంటే వెంటనే చంద్ర టెల్ మీ అంటాడు అనమాట. వెంటనే అంత స్పందన, అంత పెద్ద హోదాలో ఉండి కూడా, అంటే అంత విధేయుడు, అంత మంచివాడు. ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు, పెద్ద స్థితికి వెళ్ళిపోయాడు. అంటాను, దేవుని మాట మీరు వింటే, అందరూ చెప్తాం హల్లెలూయా. ఆయన కోసం చెప్పట్లే, నేను మీకోసం చెప్తాను. దేవుని మాట వింటే ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని పెడతాడు ఆయన. హల్లెలూయా. మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. గడగడమని ఆ శబ్దము రావాలా, వైబ్రేషన్ రావాలా, కదలిక రావాలా. అంతేగాని నాకెందుకండి బాబు పాటలు పాడమంటే నేను పాడలేనండి, చర్చికి రామంటే కాలు రావట్లేదండి, తలనొప్పి. ఏ నొప్పి అమ్మా? తలనొప్పి కూడా ఇంట్లో కూర్చోవడమే. ఏం చెప్పాలి నేను? ఏదో వంక పట్టుకుని మనము దేవుని స్థితి మానేస్తా ఉన్నాం. వచ్చిన దేవుని మాట వింటలేదు మనం. కాబట్టి ఈ ఎముకలు, వాటిలో వైబ్రేషన్ వచ్చింది. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. కదలిక వచ్చింది. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. మనం ఫోన్ పెట్టుకుంటాం, వైబ్రేషన్ పెట్టుకుంటే ఏం చేస్తాయి? జుమ్ అని లాగుతుంది. అంటే ఏంటి? ఎవరో నిన్ను చెప్పండి జ్ఞాపకం చేసుకున్నాను అర్థం, పిలుస్తున్నారు బాబు అని చెప్పి అర్థం. మనం ఏం చేయాలి? హలో అని వెళ్ళిపోతాం, బండి మీద వెళ్ళిపోతే పెట్టకూడదు, పక్కకి వెళ్దాం. పక్కకి వెళ్ళి హలో అని చెప్పాలి. అంటే ఏంటంటే నీ కదలిక వచ్చింది, వైబ్రేషన్ వచ్చింది. థాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. నీకు వస్తుందా? మందిరానికి వస్తే వస్తుందా? హల్లెలూయా. దేవుని వాక్యం వింటే వస్తుందా? వస్తే నీలోకి జీవాత్మను ఆయన రప్పించబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం, అందరూ చెప్తారు హల్లెలూయా. దేవుని స్థితిని మార్చేస్తా ఉన్నాడు. ఆయన మాట వింటావా? నీలో కదలిక వస్తా ఉందా? మన దేవుడు ఎటువంటి వాడైనా ముందే చెప్పాడు, నన్ను చంపివేస్తారు, సిలువ వేస్తారు, సమాధి చేస్తారు, మూడో దినం తిరిగి నేను చెప్పండమ్మా లెగుస్తాను. అందుకని అనగా సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? హల్లెలూయా. బట్ నీ దేవుడు సజీవుడైన వాడు. హల్లెలూయా. నీ ప్రార్థన వినేవాడు, నీ ప్రార్థన జవాబులు దయచేసేవాడు, నీ యొక్క విన్నపాలు వినేవాడు ఆయన. నువ్వు ఎలా ఉండాలి మరి? ఓ స్పందన ఉండాలి. హల్లెలూయా. మేము కూడా ఏంటి వస్తామండి, మేము కూడా బాప్టిజం తీసుకుంటామండి, మేము కూడా మార్పు చెందుతామండి, మా జీవితం ప్రభువుకి అర్పిస్తామండి అని చెప్పి ప్రభువుకి ఇస్తే నీలో ఆయన తన యొక్క కృపను ఉంచుతాడు ఆయన. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నీ యొక్క జీవితాన్ని మార్చుతాడు ఆ ప్రభువు. అంతేగాని నీవు స్పందించకుండా, దేవుని మాట వినకుండా ఏంటి ఉంటే మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. దేవుని స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా చూద్దాం, చదివి నేను ముగిస్తాను, ఇంకా సమయం అవుతుంది కాబట్టి. 37 చూడండి మరోసారి. కాబట్టి ప్రవచనం ఎత్తి నాతో వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులను మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోని తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మల్ని బయటకు రప్పింపగా నేను యెహోవానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను.
యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. యెహోవానైన నేను మాట ఇచ్చి, చెప్పండమ్మా, నెరవేర్చేవాడు. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన ప్రామిస్ ఆయన చేస్తున్నాడు. మీరున్న సమాధులు నేను, చెప్పండి, తెరుస్తాను. సమాధులు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇశ్రాయేలు వారు బబులోను చెరలో ఒక నిర్జీవమైన స్థితిలో వారు ఉంటా ఉన్నారు. ఆ నిర్జీవమైన పరిస్థితిని తీసివేసి మరలా మిమ్మల్ని ఆ యెరూషలేములోకి పంపించి ఆ యెరూషలేములో మీరు ఆనందభరితులుగా మీరు ఉండులాగా నేను చేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చేవాడు మన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితాలు కూడా అంతే. నిర్జీవముగా ఉన్నాయా, లేకపోతే సమస్యల వలయాల్లో మీరు ఉంటా ఉన్నారా, అనారోగ్యాలతో ఉంటా ఉన్నారా, ఆర్థిక ఇబ్బందులతో మీరు ఉంటా ఉన్నారా, ఏ సమస్యల్లో మీరు ఉంటా ఉన్నారు? ప్రభు అన్నాడు, నేను చెప్పండి, మాట ఇచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా మీరు ప్రవేశించినట్లు యెరూషలేములో, మరలా మీరు సంతోషించినట్లు, మిమ్మల్ని మరలా తోడుకొని వెళ్ళి అక్కడ ఆనందంగా ఉండేలా మిమ్మల్ని నేను చేస్తాను. హల్లెలూయా. దేవుని నమ్మండి, దేవునిపై అపార విశ్వాసం ఉంచండి. వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. ఇదేమని చెప్పండి అమ్మా. వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును. దేవుని వాక్యం బాగా వినాలి, దేవుని వాక్యాన్ని పాటించాలి, దేవుని వాక్యాన్ని వెంబడించాలి. అప్పుడు మీ జీవితాలు నా నిర్జీవం పోద్ది. హల్లెలూయా. ఆ యొక్క కష్టాలు దేవుడు తీసివేసేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు తొలగించేవాడుగా ప్రభువారు ఉంటా ఉన్నాడు. కాబట్టి నీవు ఏ స్థితిలో నీవు ఆ యొక్క ప్రభు వైపు చూస్తా ఉన్నావు, ఏ యొక్క సమస్యల్లో ఉండి ప్రభువాన్ని చూస్తా ఉన్నావు, లేకపోతే నీకు ఏ యొక్క కృప కావాలో అన్ని దేవుని వైపు చూస్తే దేవుడు నీకు మళ్ళా అన్ని అనుగ్రహింపజేసేవాడు. హల్లెలూయా. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఆయన ఇచ్చేవాడు నీకు. దాన్ని రిస్టోరేషన్ అంటారు, అంటే సమకూర్పు. దేవుడు తిరిగి పొందుకునేలాగా అన్నీ చేస్తాడు. హల్లెలూయా. ఏం పోగొట్టుకున్నావు నీవు? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? తిరిగి ఇస్తాడు. నీవు డబ్బు పోగొట్టుకున్నావా? తిరిగి ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు కుటుంబ పరిస్థితులు చెల్లాచెదురుగా ఉంటా ఉన్నావా? మళ్ళీ సమకూరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఆయన మాట ఇస్తా ఉన్నాడు. నేను మరలా మిమ్మల్ని ఆనందింపజేస్తాను, మరలా మీకు సహాయం చేస్తాను, మరలా మిమ్మల్ని బలపరుస్తాను, మీరు తోడుగా వస్తానని చెప్పి దేవుడు ప్రవచనాత్మకంగా ప్రభు వాళ్ళు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఆ ఎముకల లోయల్లో గొప్ప సైన్యాన్ని పుట్టించి వారికి జీవాత్మను రప్పించి వారిని బయటికి రప్పించి మరలా ఇశ్రాయేల్ని స్వదేశముగా చేసి ఆ చెర నుంచి వారిని విడిపించాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీ అందరి జీవితాల్లో కూడా ప్రభువారు అటువంటి మేలు ఈ ఈస్టర్ పండుగ రోజున మీ అందరికి కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, మేలు మీకు, మీ కుటుంబాలు ప్రభువారు కలగజేసి తన కృపను మీకు విస్తరింపచేయునుగాక. చెప్పాలి. హల్లెలూయా. ఆమేన్. మీరు తీర్మానం చేసుకోవాలి. ఒకటి, ప్రభువా నీ మాట వింటా. హల్లెలూయా. ఎవరి మాట వినాలమ్మా? చెప్పండి. నేను ఎవరి మాట వినంటారు? ఎవరి మాట వినాలి చెప్పండి ఒకసారి చివరిగా. వింటారా మీ అందరూ? దేవుని మాట వింటారా? వింటా అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మీలో వైబ్రేషన్ వస్తుందా? చెప్పండి. స్పందన ఉందా మీకు? చెప్పండి. మేము స్పందిస్తామండి, మీ మాట వింటామండి, దేవుని సన్నిధిలో ఎదుగుతామండి. మేము, నేను, నా కుటుంబం. ఏమంటే చెప్పండి. యెహోషువ ఏంటంటే చెప్పండి. ఎవరు సేవించినను సేవించకపోయినను నేనును నా కుటుంబము యెహోవాను
సేవిస్తుంది. ఆ స్పందన ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా బాధలు కష్టాలు ఇలాగే ఉంటున్నామని చెప్పి మర్చిపోదాం. దేవుడు అన్నాడు సమకూర్పు నీకు ఇస్తాను. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్నాన్ని ఇక్కడ మళ్ళీ తిరిగి ఇస్తా, నీకు ఏదో విధంగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట స్పందన ఉండాలి, వైబ్రేషన్, కదలిక ఉండాలి. గడగడం అంటూ శబ్దం వచ్చిందంట. ఎవరికి వచ్చిందమ్మా? ఎముకలకు వచ్చింది. నీలో ఉందా జీవం? ఉందా? జీవనం అంటే ఏంటయ్యా? లైఫేనా? లైఫ్ ఉందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు మంచి లైఫ్ దేవుడు ఇవ్వను గాక. హల్లెలూయా. మీ అమ్మగారిని తీస్తామని తీసుకొచ్చేవా? సరే. నెక్స్ట్ ప్రభువారు ప్రమాణం చేస్తా, నేను మాట ఇచ్చి ఉన్నాను. ఏమంటే మాట తిప్పేవాడా దేవుడు? మన దేవుడు చెప్పండి అమ్మా. చాలామంది మాట ఇస్తారు, నెరవేర్చుకుంటారా? ఓ ప్రమాణం చేస్తాడు పెళ్ళప్పుడు. చేస్తారు చేయడమ్మా. నాకు అలా చెప్తున్నాయంటయ్యా. ఏమని? ఆరోగ్యమందును చెప్పండి అమ్మా, కష్టమందును, లేమి అందును, సంతోషమందును, నా ఆస్తి అంతటి కూడా నిన్ను చెప్పండి పాలి భాగస్తునిగా చేస్తున్నా అంటాడు. 100 రూపాయలు దేవుడు మళ్ళా తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఏమో ఇస్తున్నాడా నీకు? జరాన్ని నువ్వే బాగుంటానికే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను అంతకుముందు నా పెళ్ళప్పుడే అన్నాను. నా పెళ్ళికి మా నాన్నగారు విల్సన్ గారు అని చెప్పి ఆయన పిలిచాడు. ఆయన మెసేజ్ ఇచ్చాడు నా పెళ్ళిలో. ఏమని? కొత్తగా పెళ్ళిన అంటే మైసూర్ పాకం అడిగిందంట. మైసూర్ పాకం అడిగితే ఎక్కడికి వెళ్ళాడైనా? మైసూర్ వెళ్ళాడు నాకులాగా. ఇప్పుడు 26 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు. 26 సంవత్సరం వెళ్ళి మైసూర్ పాకం కొనిచ్చాను, తినని. బాగుంది. ఇక్కడ మైసూర్ పాకం కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండదు బాగా. ఆ తర్వాత అదే భార్య 1 సంవత్సరం తర్వాత అడిగిందంట. ఏమండి చపాతీలు చేయడానికి గోధుమ పిండి అయిపోయిందండి, పక్క వీధిలోకి వెళ్ళి గోధుమ పిండి తీసామండి. తెచ్చుకోలేవా అంటాడంట. నేను ఇవ్వాలని అన్నాడంట. అంతకుముందు సంవత్సరానికి ముందు పెళ్ళిన కొత్తలో ఎడగాడమ్మా. ఇప్పుడు ఎడగలలా? ఇప్పుడు చెప్పండి. మాట ఇచ్చాడు దేవుడు, నిన్ను బాగా చూస్తానని. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నమ్మదగిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. చాలామందికి నేను సహాయపడ్డాను, కానీ మనకు సహాయం చేసిన తక్కువ. కానీ హీఈస్ ఫెయిత్ఫుల్. యేసు నమ్మదగిన వాడు. ఆయన్ని వెంబడిస్తే, ఆయన్ని అనుసరిస్తే అందరికన్నా మిన్నగా చూస్తాడు ఆయన. హల్లెలూయా. అందులో ఆయన ప్రేమించుకు నేర్చుకోవాలి, ఆయన ఎందుకు రావాలి, ఆయన మాటలు వినాలి. ప్రభువా నన్ను నా కుటుంబాన్ని పైకి లేవనెత్తి ప్రభువా అంటే ఎముకలకే జీవనిచ్చిన వాడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వలేడమ్మా? చెప్పండి అమ్మా, మీకు ఇవ్వలేడా మంచి భవిష్యత్తు? చెప్పాలి. ఇస్తాడంటే గట్టి చెప్పాలా? చెప్పాలా? హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. మీ స్వభావాలు మార్చుకో, మీ హృదయాలు మార్చుకో, మీ హృదయాల్లో వాక్యం ఉంచుకో, ఆయన విధేయులుగా ఉంటా ఉన్నా, ఆయన వెంబడించాలి, ఆయన వెంబడించాలి, ఆయన అనుసరించాలి. గడగడమని